అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకి 27% ఐఆర్ త్వరలో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అంటూ వైరల్ అవుతున్నటువంటి ఈ సమాచారంలో ఎంత శాతం నిజం ఉంది, అలాగే పీఆర్సీ కమిటీ ఎప్పుడు వేస్తారనే సంబంధించి ఒక చిన్న వివరణ మన వీడియోలో చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పీఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే అక్కడ మీరు లైక్ చేసి హైప్ చేసినట్లయితే అది మనకి హైప్ అని కనిపిస్తుంది. దాని మీద మనం టచ్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 2వ తేదీ ఈ విధంగా టీవీ5లో ఈ బ్రేకింగ్ న్యూస్ వచ్చినట్టుగా 27% ఐఆర్ ఇచ్చి పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం త్వరలోనే క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుంది అని చెప్పి ఈ విధంగా బ్రేకింగ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రేపు క్యాబినెట్ కమిటీ భేటీ, 27% అయ్యవారి యోచన, ఏపీ ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై కీలక నిర్ణయం వచ్చే అవకాశం అంటూ చాలా వైరల్ అవుతూ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో రావడం జరిగింది. ఇది ఫేక్ అని చాలా ఉద్యోగ సంఘాలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఉద్యోగ సంఘాలు నిన్న రాజధానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సందర్భంలో కలవడానికి వెళ్ళిన సందర్భంలో దీని గురించి ఇట్లా వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా అడగడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మధ్యంతర భృతి 27% అనే మాట అవాస్తవమని ముఖ్యమంత్రి గారు యూనియన్స్కి తెలియజేయడం జరిగింది. అమరావతి రాజధాని ప్రకటన సందర్భంగా జేఏసీ చైర్మన్ వారు ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడిన సందర్భంలో నిన్నే 7,000 కోట్ల రూపాయలు విడుదల చేశాము, కొద్దిగా సమయం తీసుకొని పీఆర్సీ కమిటీ నియమిస్తాము, త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ 27% మధ్యంతర భృతి అనేది అవాస్తవమని, పూర్తిగా 100% అవాస్తవమని తేలింది. అయితే దీనికి సంబంధించి చాలామంది కామెంట్లో, అలాగే వాట్సాప్ గ్రూప్లో, అలాగే ఫోన్ చేసి అడుగుతున్నారు ఐఆర్ ఇస్తారంట, నిజమేనా అవునా కాదా అని. అయితే ఎటువంటి ఐఆర్ ప్రకటన అయితే లేదని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఐఆర్ని ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే మనకి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే ఉద్యోగ సంఘాలు, నేతలు, జేఏసీ ఇవన్నీ కూడా మరొక సమరానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా 2 సంవత్సరాల పైన అయింది కాబట్టి ఉద్యోగ సంఘాలు చాలాసార్లు ఇప్పటికే విన్నవించడం జరిగింది. ఇప్పుడు కూడా జేఏసీ పూర్తి స్థాయిలో ఫామ్ అవుతుంది, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో ఫామ్ అయింది. అలా కాబట్టి ఈ ఉద్యమం ఎక్కువ అయ్యే అవకాశం ఉండే సందర్భంలో ముఖ్యమంత్రి గారు దీని మీద త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగానే నిన్న మనకి తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ 27% ఐఆర్ అనేది మాత్రం 100% ఫేక్ న్యూస్గా చెప్పవచ్చు.